నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు ఏం బాధపడొద్దు. నీకు నష్టాలు జరిగిందా ఏమి బాధపడొద్దు, కష్టాలు జరిగినా ఏమి బాధపడొద్దు. నువ్వేం చేయ తెలుసా? ప్రభు సందు నమ్మకంగా ప్రార్థన చేయి. నీ జీవితంలో సంతోషం కోల్పోయావా? నీ జీవితంలో ఆనందం కోల్పోయావా? ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉండేది, ఆనందంగా ఉండేది. ఒకప్పుడు నేను ఆరోగ్యవంతురాలిగా ఉండేదాన్ని, ఒకప్పుడు ఆరోగ్యవంతుడిగా ఉండేవాడిని. ఇప్పుడు రోగము నన్ను వెంటాడుతూ నన్ను పాడు చేస్తుందని బాధపడుతున్నామా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీవేదైతే పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి మరలా దేవుడు నీకు ఇస్తాడు. ప్రియులరా, చాలా మంది అనారోగ్యంతో ఉన్నటువంటి వారు అనుకుంటారు, నాకు మంచి ఆరోగ్యం వస్తే బాగుండు, నా పరిస్థితి బాగా ఉంటే బాగుండు. చాలా మంది చెప్తారు, అయ్యగారు ఇది వరకు చాలా బాగా ఉండేది మా కుటుంబము, చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేది మా కుటుంబము, ఇది వరకు చూస్తే మా యొక్క స్థితి చాలా బాగుండేది, ఇప్పుడు చూస్తే ఇలాగైంది అంటే అర్థం కావట్లేదు. చాలామంది మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు ప్రియులరా వారు చెప్పేటువంటిది, ఒకప్పుడు మా స్థితి వేరండి, ఇప్పుడు స్థితి వేరండి. ఒకప్పుడు కొన్ని వందల మందికి మేము భోజనం పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు మేము తినడానికే భోజనం ఉండలేదు. చాలా మందికి మేము హెల్ప్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మాకే హెల్ప్ మాకు కావాలి అనేటువంటి విధంగా మేము ఇప్పుడు చూస్తున్నాం అనేటువంటివి నేను ఎక్కువగా వింటూ ఉంటాను. ఆరోగ్యం పాడైపోయిన సమయంలో ప్రియులరా, ఆరోగ్యం ఉన్నంతసేపు మామూలుగా ఉంటాం, ఆరోగ్యం పాడైపోయిన తర్వాత ఆరోగ్యం వస్తే బాగుండు అనేటువంటి ఆలోచనతో మనం ఒక్కొక్కసారి కోరుకుంటాం. ఈరోజు నేను చెప్పే మాటలు ఏంటంటే, పోగొట్టుకున్నది దేవుడు నీకు ఇస్తానని ఒక వాగ్దానం చేస్తున్నాడు. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 25వ వచనంలో మనం ఒకసారి చదివితే, మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరము పంటను మీకు మరలా నిత్తును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోవేలు గ్రంథంలో మనకు అర్థమైనటువంటిది ఒకసారి 1వ అధ్యాయం నుంచి కూడా చూస్తే అక్కడ రాయబడుతున్న మాటలో, గొంగళ పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసినవి, మిడతలు తినివేసినటువంటి దాన్ని, అవి తినేసి మిగిలినటువంటిది విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసినవి, అవి తినగా పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేస్తున్నాయి. పంటనంట చాలా జాగ్రత్తగానండి, మన పంటలనంట మొదటిగా గొంగళి పురుగు అనేటువంటిది ఎక్కువ తినేస్తుంది. తర్వాత ఆకులే మిగలవు, కాడలే మిగులుతాయి. అది తినగా మిగిలినటువంటిది మిడతలు తినేస్తున్నాయి. మిడతలు కూడా మొత్తం చూస్తే అవి కూడా కాడల వరకే మిగిలినటువంటిది తింటాయి. ఆ మిడతలు తినేసినటువంటివి పసర పురుగులు తినేస్తాయి. పసర పురుగు అంటే ఏంటంటే, పసర ఎక్కువ ఉంటుంది అని ఎక్కువగా పసర ఉన్నటువంటి ఆకులు తింటది, అది కూడా తినేసి మిగిలినటువంటిది ఇంకా ఏమంటారు, చీడ పురుగులు తినేస్తాయి. ఎన్ని రకాలు చెప్పండి? 4 రకాలు ఉన్నాయి. ఎవరయ్యే? మన పంటలు అంటే నేను ఇది లోకంలో ఉన్నటువంటి మన పంటల గురించి చెప్తున్నాను. ప్రియులరా, ఆధ్యాత్మిక జీవితంలో మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఈ చీడ పురుగులు, లేక గొంగళ పురుగులు, లేకపోతే మిడతలు, లేకపోతే ఇవన్నీ పసర పురుగులు అనేటువంటి యొక్క సాతాను ఏం చేస్తుందంటే, మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా అది తినేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి తినేగా ఏమైనా మిగులుతుందా అంటే ఏమి మిగలతావు, ఇంకేమి మిగులుతావు. పసర పురుగు తిన్నదంటే, నేను ఒక రోజు ఒక పురుగు ఉందంట, చెద పురుగు, 24 గంటల్లో మన ఇంటి ఏమంటారు, మనకు ఇంటికి ఉండేటువంటి గుమ్మము తలుపులో 24 గంటలు తినేస్తాను, పొడుమైపోతాను. అంత పవర్ఫుల్ పురుగులు కూడా ఉన్నాయి. ప్రియులారా, వాక్యం తెలియజేయబడుతుంది. వాక్యంలో యోవేలు గ్రంథంలో దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు, మీకు మరలా మీ సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును, మరలా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పలు కూడా మాయమాడుతుంది అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మరలా ఇస్తునంటే దాని అర్థం ఏంటంటే, మీకు ఏదైతే నష్టపోయారో నష్టపరిహారంగా మీకు ఇస్తాను. చూడండి, ఇప్పుడు తుఫాన్లు వస్తూ ఉన్నాయి. తుఫాన్లు కానీ ప్రమాదాలు కానీ జరిగినప్పుడు
పంట నష్టాన్ని నష్టపరిహారంగా గవర్నమెంట్ ఇస్తుంది. ఎంతైతే నష్టపోయామో అందులో పొత్తులు ఇవ్వకపోయినా సగమన్న మీకు నష్టపరిహారంగా ఇస్తారు. వాళ్ళు ఇవ్వాల్సిన పని ఏంటి? గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని ఏంటి అంటే ప్రియరావు వారి యొక్క బాధ్యత. ఆ పంట అంతా కూడా పాడైపోయిందని రైతులందరూ కూడా నష్టాలు కూలిపోతున్నారని నష్టపరిహారంగా గవర్నమెంట్ వారు చెల్లిస్తారు. ఒక విధంగా చూస్తే దేవాతి దేవుడు ఏం చెప్తాడంటే మీ పంటలు పాడైపోయినాయి కాబట్టి మీకు నష్టపరిహారంగా మీకు తిరిగి మరలా ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్ర. ఒకసారి అర్థం చేసుకోండి, నేను చెప్పే మాటలో ఇహలోకంలో ఉన్నటువంటి పంటల గురించి కాదు, ఇహలోక యొక్క పంటల గురించి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు ఏదైతే ఆశీర్వదించబడాలో, నువ్వు ఏదైతే దీవించబడాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాతాను యొక్క కబంధం ఏం చేస్తున్నాయంటే నీకు వచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా సాతాను ఏం చేస్తుందంటే పిల్లరా ఒకసారి గమనించినట్లయితే నీకు వచ్చేటువంటి ఆశీర్వాదాలను సాతాను ఏం చేస్తుందంటే తినివేస్తా ఉంది. దేవునికి స్తోత్ర. ఎన్నో సంవత్సరాలు అవుతుంది వారు దేవుని నమ్ముకునే. చాలా మంది జీవితాల్లో చూస్తే ఎన్నో సంవత్సరాలు అవుతాయి వారి జీవితాల్లో ఏ ఆశీర్వాదం లేకుండా, ఏ దీవెన లేకుండా, ఏ మేలు లేకుండా ఎప్పుడు చూసినా అదే పరిస్థితులు ఉంటారంటే వారి జీవితాల్లో వారికి వచ్చేటువంటి ఆశీర్వాదాలు సాతాను ఏం చేస్తుందని సార్ దొంగిలిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నీవేదైతే కలిగి ఉన్నావో నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టి ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. చాలా మంది జీవితాల్లో అనారోగ్యంతో అలాగే కృంగిపోతూ అదే పరిస్థితిలో జీవిస్తూ అలాగే చనిపోయేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నా ఏంటంటే నువ్వు ఏ విధంగా కోల్పోయావో, ఏ విధంగా నష్టపరిహారంలో నష్టపోయావో వాటిని దేవుడు తిరిగి ఇస్తాడు. నీ సంతోషం కోల్పోయావా, నువ్వు ఆనందం కోల్పోయావా, నువ్వు ఆరోగ్యం కోల్పోయావా, నీ జీవితంలో ఆశీర్వాదాలు లేవా, నీ జీవితంలో మేలులు లేవా, నీ కుటుంబాల్లో నీ యొక్క భార్య గాని భర్త గాని నీ బిడ్డల విషయంలో గాని ఏ ఆశీర్వాదాలు లేకుండా బాధపడుతున్నావా, వాటిని దేవుడు ఏం చేస్తాడంటే మరలా నీకు నష్టపరిహారం చెల్లిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జీవితాల్లో సంతోషం కోల్పోతారు. ఎప్పుడు చూసినా బాధలు, ఇబ్బందులు, సమస్యలు, ఏ రోజులో కూడా సంతోషం అనేటువంటిది కనపడదు. నేను చదువుకునే దినాల్లో అంటే నేను చదువుకున్న బైబిల్ కాలేజ్ చదువుకునేటప్పుడు ఒక సార్ ఉండేవాడు. ఆయన ఎప్పుడు చూసినా ముఖం మార్చుకున్నట్టు ఉండేవాడు. ఎప్పుడు చూసినా ఒక సంతోషం అనేది తనకి జీవితంలో ఉండేది కాదు, ఒక సంతోషం లేదు కాదు. మనల్ని కూడా ఏం చేసేవాడంటే ఆ బాధపడుతున్నట్లు మనల్ని కూడా ఆ వాతావరణం తీసుకెళ్లేవాడు. అతని జీవితంలో ఎప్పుడు ఏంటంటే ఏదో సమస్య, ఏదో బాధ, ఏదో కష్టము. ఈ కష్టాల్లో బాధల్లో ఏం చేస్తారంటే అతను ఏది కూడా అనుభవించిన పరిస్థితిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడి రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో అందరితో మాట్లాడుతాడు ఏంటంటే నువ్వేదైతే పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి మరలా దేవుడు నీకు ఇస్తాడు. ఇక వాక్యంలో రాస్తున్నాడు ఏంటంటే ఇదిగో మీరు సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా విత్తును. ఎప్పుడంటే ప్రియులరా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఎందుకు తెలుసా? మనం తినేటువంటి మనం అనుభవించేటువంటి సంతోషము, మనం అనుభవించేటువంటి ఆనందము, మనం అనుభవించేటువంటి ఆరోగ్యము, సుఖశాంతులు, సమాధానము అన్నీ కూడా ఏం చేస్తుందంటే సాతాను దొంగిలిచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరి మృంగుదలని గర్జించి సింహం వల్లే సాతాను తిరుగులాడుతూ ఉన్నది. యోబు జీవితంలో ప్రియులరా యోబు చాలా భక్తిపరుడు. యోబు గ్రంథంలో చూస్తే యోబు చాలా భక్తిపరుడు. ఆయన గురించి యేసయ్య దేవాతి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మన గురించి మనతో ఉండేటువంటి వాళ్ళు సాక్ష్యం ఇవ్వలేరు, మన గురించి మన స్నేహితులే సాక్ష్యం ఇవ్వలేరు. యోబు గురించి దేవుడు ఒక చక్కని సాక్ష్యము సాతానుకు చెప్తున్నాడు. సాతానా ఎక్కడికి వెళ్ళావంటే ఇదిగో నేను భూమి మీద అటు తిరిగి వస్తుంది. దాని పని ఏంటంటే అటు తిరిగి ఎవడు ఉన్నాడా, ఎవడు నాశనం చేద్దామా, ఎవరిని పాడు చేద్దామా, ఇదే పని. ఇంకా ఎవడు ఆశీర్వాదాలు దొంగిలిందామా, ఎవడు సంతోషం దొంగిలిందామా, ఇదే దాని యొక్క ఆశ. ఈ సాతాను అంటుంది ప్రభువా ఇదిగో నేను అటు ఇటు తిరుగుతున్నాను భూలోకంలో. అయితే నా భక్తునటువంటి యోబును సంగతి ఆలోచించితివా? దేవునికి స్తోత్రం. నా భక్తుని దేవుని ఆలోచించి యోబు సంగతి అంటే ఇదిగో అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను ఒక మంచి సాక్ష్యము యోబు గురించి చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం.
నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది చదివేటప్పుడు, ఇది చూసేటప్పుడు, ఇది యోబు గురించి చెప్పేటప్పుడు. ఒక మనిషి గురించి పరలోకం ఉన్నటువంటి తండ్రి ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. చెప్పగడి భయపడుతుంది కూడా. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అంత భయభక్తులతో ఉండేవాడు. యోబు దగ్గరికి వచ్చి అయ్యా నేను అప్పులో కూలిపోయాను, నాకు డబ్బులు కావాలి, మా ఇల్లు వాళ్ళు స్వాధీనం చేసుకునే సమయం వచ్చింది, నేను బాగా బాధలో ఉన్నానంటే ఆ స్నేహితులకి కొన్ని లక్షల రూపాయలు, ఎంతైతే అప్పు ఉందో అంత అప్పు, లక్షల రూపాయలు ఇచ్చి అప్పు తీర్చుకుని సుఖంగా ఉండరని చెప్పి స్నేహితులకు కానీ ఎవరైనా సరే అడుక్కునే వాళ్ళు కానీ లేకపోతే ఎవరు ఏదైనా వారు అడుగుతానికి వచ్చినప్పుడు వాళ్ళకి సమృద్ధిగా ఇచ్చేవాడు అంట. కానీ పిల్లలు గమనించండి, మీ అందరికి తెలిసినటువంటిదే, సమృద్ధికి ఇచ్చేవాడు, అందరికి సమృద్ధికి ఇచ్చేవాడు. అటువంటి ఒక వ్యక్తికి అన్ని పోయినాయి, పిల్లలు చనిపోయారు, అతనికి ఉన్నటువంటి ఆస్తి అంతా పోయింది, డబ్బంతా పోయింది, ఉన్నటువంటి గాడులు కానీ ఇంకా ఏమైతే జంతువులు ఒంటెలు ఉన్నాయో, ఏమైతే పశువులు ఉన్నాయో అన్ని కూడా చనిపోయినాయి. ఆ బిడ్డలు చనిపోయారు, అన్ని అయిపోయినాయి, భార్య ఒక్కటి మాత్రమే ఉంది. అటువంటి పరిస్థితిలో స్నేహితులు వచ్చి ఏం చేయాలంటే ఓదార్చాలి. అరే ఇలాగయిందా, ఒకప్పుడు మాకు ఇంత ఇచ్చావు, నువ్వింత చేసావు, నీ కోసం ఒక రోజు నీ దగ్గర గడపలేనా అని చెప్పి ఆదరించడం మానేసి ప్రియులరా ఒక్కొక్కడు వచ్చి బాధ పెట్టి నువ్వేదో తప్పు చేసావు కనుక ఇలాగొచ్చింది, నువ్వేదో రాంగ్ రూట్లో నడిచావు కనుక ఇలాగొచ్చింది అని చెప్పి అతను బాధ పెట్టినటువంటి వాళ్ళ స్నేహితులు. అయినా తన సొంత భార్య మరి కట్టుకునేటువంటి భార్య కూడా ఏం చేసిందంటే దేవుడు 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 అంటే అతను నోరు తెరిస్తే దేవుడే. దేవునికి స్తోత్ర చెప్పండి, హల్లెలూయా. కొంతమంది నోరు తెరిస్తే దేవుడు అంటారు, దేవుడు ఎప్పుడు చూసినా దేవుడి మాటలే. కొంతమంది నోరు తెరిస్తే ఎప్పుడు చూసిన దేవుడి మాటలు, దేవుడి గురించినటువంటి ధ్యానము, దేవుడి గురించిన ఆలోచన ఇవే జరుగుతూ ఉంటాయి. తన భార్య అన్నది ఊరుకోవయ్యా, బుద్ధి ఉందా లేదా, ఇప్పటి వరకు నీకు ఆల్రెడీ బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, అన్ని పోయింది, కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి అంతా పోయింది, కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి అన్ని కూడా నువ్వు ఇతరులకు ఎంతో దానం చేశావు, కనీసం నువ్వు చేసిన దానం కూడా కాపాడలేకపోయింది, ఇదిగో ఎంతమందికి నువ్వు సహాయం చేశావు, ఇంకా దేవుడు 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 అంటావు. చూడండి, ఒకసారి మన జీవితంలో అంటే జరిగినప్పుడు దేవుడు ఏదో అన్యాయం చేశాడు, మొత్తానికి మనం ఏదో అన్యాయం చేశాడని మనం ఏం చేస్తాం, దేవుడి మీద నేరాలేస్తాం, నెపాలేస్తాం. దేవుడిపై మనం ఏం చేస్తామంటే సణుక్కుంటాం, బాధపడతాం. కానీ ఇతను అలాగ అనుకోకుండా దేవుని స్తుతిస్తున్నప్పుడు భార్య అన్నది ఇంకా దేవుడు 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 అంటావేంటయ్యా, ఇదిగో దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా అన్నదాన్ని. దేవునికి స్తోత్ర. కట్టుకున్న భార్య అలాగంటే, కట్టుకున్న భర్త ఎలాగంటే, సాధారణంగా ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటే చూడండి, నేను ఒక సాక్ష్యం విన్నాను, ఒక దైవజన సాక్ష్యం మార్నింగ్ అనమాట. ఒక సాక్ష్యం విన్నాను, వాళ్ళ అమ్మ అన్నదంటే ఎందుకురా నీ బ్రతుకు బతకడం, ఎందుకురా బతుకెందుకురా అని చెప్పి తిట్టిందంట తల్లి, సొంత తల్లి తిట్టిందంట. ఆ దైవజనుడు అప్పుడు అనుకున్నాడంట, మా అమ్మ నన్ను తిట్టింది, ఇంకెందుకు నేను బ్రతకూడదని చెప్పి చచ్చిపోవాలనుకుని అతడు ఒక పురుగు మందు తెచ్చుకుని, మంచి పవర్ఫుల్ మందు, యాక్చువల్గా అది పొలాల్లో కొడుతుంటేనే ఆ పవర్కి కొట్టేవారే పడిపోతారంట. అటువంటి పవర్ఫుల్ మందు తెచ్చుకుని తాగే చచ్చిపోదామని మనస్సు బాధపడి తన తల్లి, సొంత తల్లి తిట్టిందని చెప్పి ఎందుకంటే బ్రతకడం సావరా అని చెప్పని అన్నందుకు ఆయన హృదయం బాధపడి వ్యసనపడి ఎంతో అతను బాధపడి ఏం చేశాడంటే చచ్చిపోదామని ఒక మందు తెచ్చుకుని, ఒక పురుగుల మందు తెచ్చుకుని పెట్టుకుని చచ్చిపోదాం అనుకునే సమయానికి దేవుడు మాట్లాడాడంటే. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన గురించి టీవీలో యూట్యూబ్లో ఒక సాక్ష్యం వింటుంటే చాలా ఆశ్చర్యం వేసింది. పిల్లల సొంత కన్న వాళ్ళే, కట్టుకున్న వాళ్ళే, సొంత రక్త సంబంధులే అలా అనేటప్పటికి మనసు బాధపడుతుంది. ఈయనేమన్నాడంటే మనం ఎప్పుడు దేవుణ్ణి ఆశీర్వాదాలు పొందుకోవడమేనా, ఇలాంటప్పుడు కీడుల సమయాల్లో మనము కీడు అనుభవించట తగదా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను దేవుడు దీవిస్తాడంటే మనం చాలా బాగా వింటాం. ఇదిగో నువ్వు అలా చేయకపోతే దేవుడు శపించేస్తాడంటే, అదేంటి ప్రార్థనకి వెళ్తే లాగన్నాడు పాస్టర్ గారు అని ఇంకా దాని గురించి ఒక యూట్యూబ్లో, ఫేస్బుక్లో ట్రోల్స్ మీద ట్రోల్స్ చేసేస్తుంటారు ఈ రోజులు ఉండేటువంటి సోషల్ నెట్వర్క్లో. పిల్లలు ఇప్పుడు ఈ రోజులన్నీ కూడా ఏం కావాలంటే దేవుడిని దీవిస్తాడంటే సోపింగ్ చేయాలి అందరినీ. నేను దేవుడు దీవిస్తాడు, నువ్వెన్ని చేసినా, నువ్వెంత చేసినా దేవుడిని దీవిస్తాడు అన్నటువంటి వారినే ఎక్కువగా పొగుడుతారు. ఈ యొక్క యోబు ఏమన్నాడంటే ఎప్పుడు మనం ఆశీర్వాదాలేనా, ఎప్పుడు దీవులేనా, ఏమో దేవుడు అనుమతి ఇచ్చాడు. ఒకవేళ దేవుడు అనుమతి లేకుండా రాదు, దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి మనం కీడు అనుభవించడం తగదా అని చెప్పి దేవుని ఒక మాట కూడా ఏది కూడా
తిట్టలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుడు ఏం మేలును చేయడం లేటు చేయడు. కానీ ఒకవేళ అలా లేట్ అయితే ఏం చేస్తాం తెలుసా? దేవుని పని సొనుక్కుంటామండి, గొనుక్కుంటామండి. ఏం చేస్తామంటే ఇంకా దేవుడిని ఇష్టం వచ్చినట్టుగా మనం ఏం చేస్తాం? సొనుక్కుంటాం, గొనుక్కుంటాం. ఇంకా కార్యాలు జరగలేదు, పక్కన వాళ్ళకి జరిగినాయి, నాకు జరగలేదు, ఇలాగైపోయింది అంటే నా జీవితం అని చెప్పి దేవుడు ఉన్నాడా లేదా ఒక ప్రశ్న అనేటువంటిది కదులుతూ ఉంటుంది. దేవుడికి ఒకసారి అటువంటి మనకు కలుగు చేసినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి చిత్తం కొరకు మనం వెయిట్ చేయాలి. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథంలో చివరి అధ్యాయంలో మనం చూస్తే, యోబు గ్రంథము చివరి అధ్యాయంలో 12వ వచనంలో, 42వ అధ్యాయము 12, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పడం వాక్యం తెలియజేయబడుతుంది. ఇదిగో నీవు కోల్పోయినటువంటి సంతోషము, నీవు కోల్పోయినటువంటి తినివేసినటువంటి సంవత్సరం పంటను మరలా మీకు ఇత్తునని దేవుడు వాగ్దానం చేసిన విధముగా ఈ రోజున మరో నీతో మనందరితో చెప్తా ఉన్నాడు. ఇదిగో నువ్వు ఏదైతే కోల్పోయావో అది తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చెప్పబడి మైపోతుంది కూడా. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో తెలియజేయబడుతుంది, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే. ఏంటండి అది? మొదట ఆశీర్వాదమే చాలా గొప్ప. ఈ స్టోరీ జరిగినటువంటిది ఆది కాలంలో అబ్రహాము ఉన్నటువంటి దినాలు, అంటే ఈ సృష్టి ఆరంభ దినాల్లో జరిగింది. యోబు గ్రంథము మధ్యలో ఉన్నది కానీ, బైబిల్ గ్రంథం మధ్యలో ఉంటుంది కానీ, పిల్లలు ఈ స్టోరీ ఆది కాలంలో ఉన్నటువంటి స్టోరీ ఇది. ఈ స్టోరీలో యోబును దేవుడు మొదట ఆశీర్వదించడం అంటే చాలా టాప్ అనమాట. ప్రపంచంలోనే కుబేరులు రోజులు చాలా మంది ఉన్నారు. ఆ మధ్యన అంబానీ అనేటువంటి యొక్క జియో సంస్థ డైరెక్టర్ అంబానీ అనేటువంటి తన యొక్క ఆ కుమారుడికి ఎంతో మంది చెప్పుకునేలాగా గొప్పగా వివాహం చేశారు. కొన్ని కోట్లు. వాళ్ళ భార్య త్రాగే ఆ బాటిలే చూసారా? ఇక్కడ బాటిల్ ఉంది. ఇలాంటి బాటిల్ తయారు ఇంపార్టెంటా? 27 లక్షలు అంటండి బాటిల్. ఎంతండి? మన గుండెకి మాటలకి. నేను చూస్తున్నప్పుడు నేను ఎలాంటి ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటాను. ఎందుకంటే మరి ఇలాంటివి చెప్పడానికి బాగుంటుంది కదా. ప్రియరావు ఆవిడ వాడే హ్యాండ్ బ్యాగ్ లేక ఆ యొక్క కుమారుడి యొక్క పెళ్లికి వచ్చినటువంటి కొంతమంది అతిథులకి అందరికీ చెప్పలేదు, పెద్ద ఉన్నటువంటి వాళ్ళకి చెప్పారు. ఒక్కొక్కరికి 2 కోట్లు ఇచ్చాడంట. పెళ్లికి వెళ్తే మనమే ఆడతాం, ఏంటి కట్నాలు పెడతాం. వెంటనే పెళ్లి అవ్వకముందే వచ్చేస్తారు పుస్తకం పెట్టినారికి రాసుకోవడానికి. కానీ అక్కడ వచ్చిన ప్రతి ఒక్కడికి 2 కోట్లు ఇచ్చాడంట అంబానీ అనేటువంటి జియో సంస్థ డైరెక్టర్. పిల్లరా వాళ్ళు త్రాగేది, వాళ్ళు వాడేది అన్ని కూడా చూస్తే కోట్ల మీదే. ఈరోజున ప్రపంచంలోనే మన ఇండియాలోనే టాప్ రిచెస్ట్ లో ఒక ఉన్నతమైనటువంటి ఒక ధనము ఉన్నటువంటి ఒక ఏమంటారంటే పేరు ప్రఖ్యాత సంబంధించినటువంటి ధనం ఉన్నటువంటి వాళ్ళు కుబేరైనటువంటి వాళ్ళు ఒక ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెళ్ళి లాస్ట్ కొడుకు పెళ్లి చాలా మరి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి చేశాడు. 100 కోట్లు ఖర్చు పెట్టేసి ఎంత టాప్ గా మనం వింటున్నాం. ఆ దినాల్లో యోబు అనేటువంటి వాడు ఈ అంబానీ కంటే, అంబానీ అనేటువంటి ఇతని కంటే టాప్ అనేటువంటి ఒక ధనవంతుడు యోబు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా యోబును ఆశీర్వదించినంత కంటే, మొదట ఆశీర్వాదాలే టాప్ అనమాట. అర్థం చేసుకోండి, నేను ముగిస్తున్నాను. పిల్లలు మొదట ఆశీర్వాదాలు అంటేనే చాలా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు. అయితే ఈ వాక్యం తెలియబడుతుంది, మొదట ఆశీర్వాదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. చెప్పగడి మాయపడదు. హల్లెలూయా. నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఏం బాధపడొద్దు. నీకు నష్టాలు జరిగిందా ఏమీ బాధపడొద్దు, కష్టాలు జరిగినా ఏమీ బాధపడొద్దు. నువ్వేం చేయాలి తెలుసా? ప్రభు సందు నమ్మకంగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నీకు దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. చెప్పగడి మైపోతుంది కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నష్ట పరిహారంగా దేవుడు ఇస్తాడంట. మరొక వాక్యానంలో ఉంటుంది ఏంటంటే, నువ్వేదైతే కోల్పోయావో దానికి నష్టపరిహారంగా మరి 2 అంతలుగా వేసి నీకు నీ యొక్క ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఒక్కొక్కసారి మనం చేయగలిగినటువంటి పనులు చేసి దేవునికి వ్యతిరేకంగా ఉండి ఈ ఆశీర్వాదాలు మనకు వచ్చేటువంటివి సాతాను ఎత్తుకుని పోవడానికి అవకాశం ఇస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. సాతాను ఎత్తుకుపోవడానికి అవకాశం మనమే ఇస్తా ఉన్నాం.
మన జీవితంలో సాతాను మన ఆశీర్వాదాలు ఎత్తిపోతుందంటే దానికి గల కారణము మనం ఏం చేయాలంటే దేవునికి మనము దగ్గరగా జీవించాలి. మన జీవితంలో ఏమైతే కోల్పోయామో ఈ రాత్రికాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. యోబును మొదట ఆశీర్వదించాడు, గొప్ప ఆశీర్వాదాలతో ఆశీర్వదించాడు. ఎవడన్నా వస్తే వాడికి ఒక 10 రూపాయలు ఇవ్వమంటే అవసరమైతే 100 రూపాయలు పట్టుకెళ్ళమని చెప్పి ఒక ఉన్నతమైనటువంటి స్థితి అతనికి ఉన్నది. కానీ కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు అతడు భయభక్తులు కలిగి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నటువంటి విధానం బట్టి ఒక్క మాట అయినా దేవుని దూషించలేదంట, బాధ పెట్టలేదంట. ఆ పరిస్థితిని బట్టి దేవుడు ఏం చేసి తెలుసా, ఆ స్థితిని మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో సంతోషం కోల్పోయావా? నీ జీవితంలో ఆనందం కోల్పోయావా? ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉండేది, ఆనందంగా ఉండేది. ఒకప్పుడు నేను ఆరోగ్యవంతురాలిగా ఉండేదాన్ని, ఒకప్పుడు ఆరోగ్యవంతుడిగా ఉండేవాడిని. ఇప్పుడు రోగము, కుదరని రోగము నన్ను వెంటాడుతుంది, నన్ను పాడు చేస్తుందని బాధపడుతున్నామా? అర్థం చేసుకుని ప్రియులరా, దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీవేదైతే పోగొట్టుకున్నావో దాన్ని తిరిగి మరలా దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ సంతోషం పోగొట్టుకుంటే తిరిగి మరలా ఇస్తారు. కొన్ని జీవితాల్లో ఎంతకాలం చూసినా సంతోషం, ఆనందం ఏమి ఉండవు, పేర్లు మాత్రం ఉంటాయి. వాళ్ళకి పేర్లు మాత్రం ఉంటాయి కానీ దానికి తగ్గట్టుగా జీవించరు చాలా మంది. అంటే వారి జీవితంలో సాతాను వారి సంతోషాన్ని దొంగిలించింది, సాతాను వారి యొక్క ఆరోగ్యాన్ని దొంగిలించింది, సాతాను వారి యొక్క సంతోషం, ఆనందాన్ని దొంగిలించిన దాన్ని బట్టి వారి జీవితంలో ఆశీర్వాదం లేకుండా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ పంటను తిరిగివేసినటువంటి పంటను తిరిగి మరలా నీకు ఇస్తానని దేవుడు తెలియచేస్తున్నాడు. అటువంటి కృప దేవుడు ఈ రాత్రికాల సమయం అందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్.